ఎవరు ఏ భాషలో పిలిచినా, ఏ భావంతో పిలిచినా పలికే భోళాశంకరుడు శివుడు. ఆ ప్రళయకారుడి తత్వం అనంతం, శక్తి అఖండం. సృష్టి స్థితి లయ చేసే సర్వకర్త శివుడు. ఆది అనంతరహితుడు, నిర్మలుడు, కాలాతీతుడు ఆ పరమాత్ముడు. తనను ప్రార్థించేందుకు మంత్రతంత్రాలు, అనుష్ఠానాలు, హోమయజ్ఞ యాగాదులు అవసరం లేదు. పరమాత్మ స్వరూప లింగాకారం మీద కొన్ని నీళ్లు పోసి, చిటికెడు బూడిద పూసి, పిడికెడన్ని మారేడు ఆకులు పెట్టి ఒక్కసారి ధ్యానిస్తే చాలు శివానుగ్రహం కలిగినట్లే. త్రిశూలం ధరించి త్రికాలాలను శాసించి త్రిలోకాలను నిబద్ధం చేసే భగవంతుడు ఆ శివుడు. కళలకు ఆద్యుడిగా, చితాభస్మం రాసుకున్న వైరాగిగా, విషం తాగిన నీలకంఠుడిగా, రుద్రాక్షలు ధరించిన సన్యాసిగా, జటాధరలతో నిరాడంబరుడిగా జీవించే ఆ గరళ కంఠుడి తల్లిదండ్రులు ఎవరు? అసలు శివుడి జన్మరహస్యం ఏమిటి? శివుడికి మరణం ఉందా? ఉంటే అది ఎలా సంభవిస్తుంది? బ్రహ్మ విష్ణువు మధ్య తలెత్తిన వివాదానికి పరమశివుడికి సంబంధం ఏంటి? ఇంత శక్తివంతుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు? ఎవరికి శిక్షణ ఇచ్చాడు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం రండి. శివ అన్న పేరుకు అర్థం స్వచ్ఛం, పవిత్రం. ఈ సృష్టిలో పవిత్రమైనది, స్వచ్ఛమైనది ఏదైనా ఉందంటే అది శూన్యం మాత్రమే. శూన్యం లేనిదే ఈ జగత్తు లేదు. అనంత విశ్వం ఉద్భవించింది శూన్యం నుంచే. అందుకే విశ్వకర్త అయిన శంకరుడు శివ అని అందరి చేత పిలువబడతాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంటే ఈ విశ్వంలో జరిగే ప్రతి ఘటన, సంఘటన అంతా శివమాయ. అంతటి పరమాత్ముడి జననం ఎలా జరిగిందనేది ఇప్పటికీ ఆసక్తికరమే. ఈ విశ్వంలో ఏ శక్తి ఎదిరించలేనంత శక్తివంతుడైన శివుడి జన్మరహస్యం చాలామందికి తెలుసుండకపోవచ్చు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో అత్యంత శక్తివంతుడు శివుడు. శివ పురాణం ప్రకారం స్వయం ప్రకాశవంతుడైన శివుడిని స్వయంభువుగా వెలిశాడు. అంటే పరమశివుడు మహిళ ద్వారా జన్మించలేదని అర్థం. పరమశివుడి యొక్క జన్మ స్వయంభువుగా జరిగింది. శివ పురాణం ప్రకారం శివుడికి తల్లిదండ్రులు లేరు అని అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలను అదుపులో పెట్టగలడు. త్రినేత్రుడు స్వయంభువుగా వెలిశాడు కాబట్టి మరణం ఆయన దరి చేరదు. ఇది శివపురాణంలో శివుడి జననం. ఇప్పుడు విష్ణు పురాణంలో శివుడి జననం గురించి ఏం చెప్పారో చూద్దాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా పరమశివుడు జన్మించాడు. విష్ణు పురాణంలో శివుడు జన్మ గురించి వివరిస్తే, శివపురాణంలో విష్ణువు జననం గురించి చెప్పారు. శివపురాణం ప్రకారం శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తున్న వేళ ఒక రుద్రాక్ష కింద పడి దాని నుంచి విష్ణువు జన్మించాడని శివపురాణం చెబుతోంది. శివపురాణం, విష్ణు పురాణాలను గమనిస్తే ఒకదానికి ఒకటి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తాయి. ఇవి రెండూ కూడా శివుడి జన్మరహస్యాన్ని వేరువేరుగా చెప్తాయి. ఇవే కాకుండా శివుడి జన్మరహస్యం గురించి చాలా ప్రాచుర్యంలో ఉన్న మరో కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఒకరోజు మహావిష్ణువు, బ్రహ్మదేవుడికి మధ్య ఈ విశ్వంలో ఎవరు శక్తివంతులు అనే విషయం మీద తీవ్ర వాదన జరిగింది. ఇద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని మాటల యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో బ్రహ్మ, విష్ణువు మధ్య అత్యంత తేజోవంతమైన ఒక స్తంభం ప్రత్యక్షమవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. దేవుళ్ళిద్దరికీ అదేమిటో అర్థం కాక ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్తంభం పై కొన ఆకాశ పంచులను చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. కింద కొన భూమిలోకి దూసుకెళ్ళింది. ఈ స్తంభపు చివరి కొనను ఎవరైతే గుర్తిస్తారో వాళ్లే గొప్ప అని ఆ స్తంభం నుంచి మాటలు వినిపిస్తాయి. వెంటనే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పై కొన గుర్తించేందుకు వెళ్తాడు. మహావిష్ణువు వరాహరూపంగా మారి భూమి లోపలికి వెళ్ళసాగాడు. ఎంత వెళ్ళినా వారికి స్తంభం అంతం కనిపించలేదు. ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరూ ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. దేవుళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నాక
స్తంభం నుంచి మహాశివుడు దర్శనమిచ్చాడు. నూతనోత్తేజ అవతారంలో సాక్షాత్కరిస్తాడు. దీంతో బ్రహ్మ విష్ణువులకు శివుడికి ఆది లేదు, అంతం లేదని అర్థమవుతుంది. ఆయన శక్తి తమ ఆలోచనలకు అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమైంది. వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు. ఇదే మూడో శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని నమ్మారు. ఈ కథను బట్టి శివుడికి ఆది అంతం లేదని, ఆయన స్వయంభు అని భక్తులు విశ్వసిస్తారు. గరళకంఠుడికి చెందిన ఇంకో ప్రసిద్ధ కథ కూడా ఉంది. బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అవుతాడని మరో పురాణ కథ కూడా విష్ణు పురాణంలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి ఆకాశం సహా ఈ విశ్వమంతా నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ తర్వాత విష్ణువు నాభి నుంచి కమల పుష్పంలో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. బ్రహ్మ విష్ణువు ఈ విశ్వం గురించి మాట్లాడుతూ ఉండగా మధ్యలో శివుడు ఉద్భవించాడు. కానీ బ్రహ్మదేవుడు శివుణ్ణి గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఈ విషయాన్ని గమనించిన విష్ణువు బ్రహ్మకు దివ్య దృష్టి ప్రసాదిస్తాడు. ఆ దివ్య దృష్టితో తాను చేసిన తప్పు తెలుసుకున్న బ్రహ్మ శివుడిని క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకు జన్మించమని కోరాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి వరమిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకు ఒక పిల్లవాడి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు శివుడు వరాన్ని గుర్తు తెచ్చుకున్న బ్రహ్మ త్రినేత్రుణ్ణి ప్రార్థించగా బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చుని తనకు పేరు లేదని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అనే పేరు పెడతాడు. అయినా ఆ బాలుడు ఏడుపు ఆపడు. దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. ఎలాగైనా శివుడి ఏడుపు ఆపాలని భావించిన బ్రహ్మదేవుడు శివుడికి 108 పేర్లు పెట్టాడు. మహాదేవ్, ఈశారుద్ర, సర్వ, ఉగ్ర ఇలా 108 పేర్లు శివుడికి పెట్టాడు. ఇప్పుడు శ్రీ మహాదేవి భగవాన్ పురాణం గురించి తెలుసుకుందాం. ఈ పురాణంలో శివుడి తల్లిదండ్రుల ప్రస్తావన ఉంది. శ్రీ మహాదేవి పురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారని అడుగుతాడు. అలాగే మీ త్రిమూర్తుల తల్లిదండ్రులు ఎవరు అని కూడా ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి ఆశ్చర్యకర విషయం చెప్పాడు. దుర్గాదేవి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జన్మించారని చెప్పాడు. ఆ దుర్గాదేవే మా త్రిమూర్తులకు తల్లి అని, కాల సదాశివుడు మా తండ్రి అని చెప్తాడు. దేవీ పురాణం ప్రకారం ఓసారి బ్రహ్మ విష్ణువుకు గొడవ జరిగింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి పుత్రులారా, నేను మీకు విశ్వాన్ని తయారు చేయడం, దానిని పాలించడం వంటి 2 బాధ్యతలను అప్పగించాను. ఇలాగే శంకరుడికి సంహరణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను. నాకు 5 ముఖాలు ఉన్నాయన్న సదాశివుడు అని ఆకార్, ఉకార్, ముఖార్, బిందు, నాద్ అని చెప్పాడు. ఈ 5 ముఖాలను కలిపి చూస్తే ఓంకారం తయారవుతోంది. ఈ ఓంకారాన్ని శివుడు మూలమంత్రంగా భావిస్తాం. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండంలో ఎవరూ శక్తివంతులు కారని బ్రహ్మ విష్ణులకు అర్థమవుతుంది. దాంతో వారిద్దరూ శివుడికి ప్రమాణం చేస్తారు. ఇప్పుడు శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, ఎవరికి తన శక్తులను దారపోశాడో తెలుసుకుందాం. శివుడు పూర్తి విశ్వానికి గురువు. హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ, శంకరులు ప్రథమ గురువులు. వీళ్ళిద్దరూ కలిసి ఈ సృష్టిని సృష్టించారు. కాబట్టి ఆదిపురుషుడైన శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. మరి ఎవరికి శిక్షణ ఇచ్చారంటే బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుడిని 7 శిష్యులకు గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యులనే మనం సప్త ఋషులు అని చెప్పుకుంటాం. ఓం నమః శివాయ.